హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే పన్నీర్ మటర్ కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే నిజంగా అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ నేను ఇది చేయడం ఫస్ట్ టైము. ఇంత మంచిగా వస్తుందని అస్సలు అనుకోలేదు. నిజంగా టేస్ట్ అయితే వంక పెట్టే పని లేదనమాట, అంత బాగా వచ్చింది. కానీ నాకు దీన్ని మటర్ అంటారని ఇప్పటివరకు తెలీదు. ఎందుకంటే మనకి హిందీలో తెలిసింది రెండు మూడు ముక్కలే. అందులో కూడా బాగా ఫేమస్ అయిన డైలాగు భయా తోడ ప్యాస్ దాలో. అంతకు మించి మనకు ముక్క కూడా ఎక్కువ రాదు. మనదంతా తెలుగు బ్యాచ్ కావటం వల్ల మటర్ మటర్ అంటే ఏం మటరా అనుకున్నా. తర్వాత తెలిసింది మటర్ అంటే ఏంటో కాదు, పచ్చి బఠానీ అని చెప్పేసి. సో ఈ పన్నీరు అండ్ పచ్చి బఠానీ కాంబినేషన్లో ఈ రెసిపీ అయితే నిజంగా చాలా బాగుందండి. సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే పావు కేజీ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఆ పన్నీర్కి ఫస్ట్గా కొంచెం మ్యారినేట్ చేశాను. మ్యారినేట్ చేయడానికి కొంచెం కారం, పసుపు, ఉప్పు అండ్ అలాగే ధనియా పౌడర్ అండ్ అలాగే పన్నీర్ షాహీ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసి బాగా ఫ్రై అయిన ఆయిల్లో అయితే టూ సైడ్స్ మనకి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. అలా ఫ్రై అయిన తర్వాత అవి ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని అదే ఆయిల్లో మన గ్రేవీకి సరిపడా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ ఎక్కువ వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 2-3 మిర్చి మన స్పైస్కి తగ్గట్టు అండ్ అలాగే కొంచెం కాజు అండ్ అలాగే 3 టమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవంతా కూడా మూడు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఆ పచ్చి స్మెల్ అంతా పోయి సాఫ్ట్ అయ్యేంత వరకు 2 మినిట్స్ మూత పెట్టేసి అయితే నేను కుక్ చేసుకున్నాను. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి. ఈలోపు మనం ఏ ప్యాన్ అయితే తీసుకున్నామో అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మన స్పైసెస్కి తగ్గట్టు చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ అలాగే ధనియా పౌడర్ ఇవైతే యాడ్ చేసుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ మొత్తాన్ని కలుపుతూ కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం కర్రీ అంతా కలుపుతూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్న మటర్ పచ్చి బఠానీ ఒక కప్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ కూడా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో పన్నీర్ షాహీ మసాలా ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఆ ఫ్లేవర్ అనేది పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి దీంట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. దీంట్లో కొంచెం లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ అనేది మనం రైస్లోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు. కానీ ప్లెయిన్ రైస్లో కన్నా ఏదైనా బగారా రైస్ లేదా వెజిటేబుల్ పలావ్ అండ్ అలాగే ఏదన్నా కొబ్బరి అన్నం అలా డిఫరెంట్ రైస్తో అయితే మనకి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. సో అందుకని నేను ఇక్కడైతే బగారా రైస్ చేశాను. సో ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా, చెక్క, లవంగా, ఇలాచి, కాజు అవన్నీ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ అండ్ అలాగే మిర్చి ఇవంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అది కూడా పచ్చివాసన అంతా పోయిన తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే మనం ఏ క్వాంటిటీతో అయితే మనము రైస్ తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆ వాటర్ వేసేసిన తర్వాత బాగా తెరిలిన తర్వాత ఉప్పు అనేది మనం ముందుగా వేసుకోవచ్చు, లేదా ఇక్కడ తెరులుతున్న టైంలో అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందుగా వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశాను. బాగా తెరిలిన తర్వాత దాంట్లో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా రైస్ అంతా మనకి ఇలా తెరులుతున్న టైంలో రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొంచెం పైన కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేయటమేనండి. ఒక విజిల్ వచ్చేసిన తర్వాత రైస్ అయితే మనకి చక్కగా ఉడికిపోతుందండి. నిజంగా టేస్ట్ అయితే ఈ రెండు కాంబినేషన్ నిజంగా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకి రైస్ అనేది కావాలంటే బగారా రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే ట్రై చేశాను. అయినా కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫైనల్గా మనకి రైస్ అనేది ఉడికిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి కొంచెం రైతా ఉండి చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా ఫుడ్ అండి రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.